శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాచల క్షేత్రంలో భక్తులకు చందన ప్రసాదం పంపిణీ. భక్తులారా, సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం వారు దేవస్థానం ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించే పవిత్ర చందన ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తేదీ 28 ఏప్రిల్ 2026 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం దేవస్థానం ప్రసాద కౌంటర్. ప్రతి ప్యాకెటు ధర ₹10 మాత్రమే. ముఖ్య సూచనలు: ప్రతి భక్తుడికి ఒక్క ప్యాకెటు మాత్రమే అందజేయబడును. ఆధార్ కార్డు తప్పనిసరి, లేకపోతే జారీ చేయబడదు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రసాద కౌంటర్ వద్ద క్రమశిక్షణ పాటించగలరు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. ఈ పవిత్ర చందన ప్రసాదం ద్వారా స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విశాఖపట్నం దగ్గర సింహాచలం అనే ఓ అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ కొలువైన దేవుడే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. మన హిందూ సంప్రదాయంలో ఇది చాలా ముఖ్యమైన, అత్యంత పవిత్రమైన నరసింహక్షేత్రాల్లో ఒకటి. అయితే ఈ ఆలయానికి పెద్ద ప్రత్యేకత ఉంది. అదేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. మనందరినీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న: ఇంతటి శక్తిమంతుడైన దేవుణ్ణి సంవత్సరంలో 364 రోజులు భక్తుల కంటికి కనిపించకుండా ఎందుకు దాచిపెడతారు? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఈరోజు మన కథనం తిరుగుతోంది. ఆ అద్భుతమైన సంప్రదాయం వెనుక ఉన్న కారణాన్ని మనం కలిసి తెలుసుకున్నాం రండి. ఆ రహస్యమేంటో మన కళ్ల ముందే ఉంది చూడండి. ఒకవైపు సంవత్సరమంతా స్వామివారు చల్లని గంధపు పూతతో శాంత స్వరూపుడిగా దర్శనమిస్తారు. కాని మరోవైపు ఏడాదికి ఒకే ఒక్కరోజు బయటపడే ఆయన నిజమైన దైవిక రూపం. ఈ రెండు రూపాల వెనక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఆ ప్రత్యేకమైన రోజు అక్షయ తృతీయ. ఆ ఒక్క రోజే స్వామివారి నిజస్వరూపాన్ని చూసే భాగ్యం భక్తులకు కలుగుతుంది. వాళ్ల జీవితంలో అదొక మర్చిపోలేని అనుభూతి అన్నమాట. ముందుగా అక్షయ తృతీయ అంటే ఏంటో సింపుల్ గా అర్థం చేసుకుందాం. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది, తగ్గనిది అని అర్థం. అందుకే ఆ రోజు చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా సరే తరగని ఫలాన్నిస్తుందని భక్తులు బలంగా నమ్ముతారు. మరి ఈ పవిత్రమైన రోజున చందనోత్సవమని ఓ గొప్ప వేడుక చేస్తారు. ఆ వేడుకలో ఏం చేస్తారంటే స్వామివారి విగ్రహం మీద ఉన్న గంధపు పొరలన్నింటినీ తొలగిస్తారు. అప్పుడు లభిస్తుంది భక్తులకు స్వామివారి అసలు రూపదర్శనం. దీన్నే నిజ రూపదర్శనం అంటారు. నిజం చెప్పాలంటే సింహాచలానికి ఇంత ప్రత్యేకత రావడానికి కారణం ఈ సంప్రదాయమే. ఈ ఒక్కరోజు దర్శనం చేసుకుంటే చాలు అపారమైన పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. వాళ్ళ పాపాలన్నీ పోతాయట, ఐశ్వర్యం, శుభ ఫలితాలు కలుగుతాయట. అందుకే కదా లక్షల మంది ఆ ఒక్కరోజు దర్శనం కోసం ఏడాది పొడవున ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతేకాదండోయ్, ఈ సమయంలో జరిగే మరో గొప్ప సంప్రదాయం గిరి ప్రదక్షిణ. ఇది కేవలం ఓ నడక అనుకుంటే పొరపాటే. అదొక అచంచలమైన భక్తికి, విశ్వాసానికి నిదర్శనం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. భక్తులు ఆ సింహాచలం కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల నడుస్తారు. ఇది మామూలు విషయం కాదసలు. వేల మంది భక్తులు ఈ కఠినమైన యాత్రలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటారు. ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తే చాలు వాళ్ల కష్టాలన్నీ తీరిపోతాయని, ఆరోగ్యం, విజయం వరిస్తాయని, కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని బలంగా నమ్ముతారు. ఇది నిజంగా విశ్వాసం యొక్క అద్భుతమైన ప్రదర్శన కదా. సరే, ఇదంతా బాగుంది. కానీ మనం మొదట అడిగిన ప్రశ్నకు తిరిగి వద్దాం. అసలు స్వామివారిని గంధంతో ఎందుకు కప్పి ఉంచుతారు? ఆ పురాణ గాథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కథ ఎక్కడ మొదలవుతుందంటే, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత అప్పుడు నరసింహస్వామి వారి ఉగ్రరూపం ఏమాత్రం చల్లారలేదు. ఆయన తీవ్రమైన కోపంతో, ఆవేశంతో ఉన్నారు. ఆ ఉగ్రతను లోకాలే తట్టుకోలేకపోయాయట. ఇక్కడుందన్నమాట అసలు సమాధానం. ఆ తీవ్రమైన ఉగ్రతను చల్లార్చడానికే స్వామివారికి చల్లదనాన్నిచ్చే గంధపు పూత వేయడం ఒక సంప్రదాయంగా మొదలైంది. ఈ చందనమే ఆయన అపారమైన శక్తిని, ఉగ్రతను నియంత్రించి లోకాలను కాపాడుతుందన్నమాట. అప్పుడు రంగంలోకి దిగాడు స్వామివారి పరమభక్తుడైన ప్రహ్లాదుడు. ఆయనే తన ప్రార్థనలతో స్వామివారిని శాంతింపజేశాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడే స్వయంగా ఇదే సింహాచల క్షేత్రంలో స్వామివారి మొదటి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సింహాచలంలోని స్వామివారి రూపం కూడా చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఆయనకు వరాహముఖం అంటే పంది ముఖం, ఇంకా నరసింహుని శరీరం అంటే మనిషి సింహం శరీరం ఉంటాయి. ఉగ్రత, కరుణ, ఈ రెండు రూపాల కలయిక ఆయన సంపూర్ణ శక్తికి నిదర్శనం. ఇంతటి గొప్ప సంప్రదాయాల వెనుక ఉన్న అసలు సారాంశం ఏంటి? దాని వెనుక ఉన్న భక్తి యొక్క శాశ్వత ప్రభావం ఎలాంటిదో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. చూసారా, ప్రతి ఆచారానికి ఒక స్పష్టమైన కారణం, ఒక అద్భుతమైన ఫలమున్నాయి. స్వామి ఉగ్రతను చల్లార్చడానికేమో గంధపు పూట, భక్తులకు తరగని పుణ్యమివ్వడానికేమో అక్షయ తృతీయ దర్శనం, ఇక భక్తిని, విశ్వాసాన్ని చాటుకోవడానికేమో గిరి ప్రదక్షిణ.
అన్నీ ఒకదానితో ఒకటి ఎంత చక్కగా ముడిపడి ఉన్నావో కదా. చివరికి భక్తులు పొందేదేంటి? సింహాద్రి అప్పన్న అపారమైన కరుణ. ఆ ఒక్కసారి చేసే నిజ రూప దర్శనం అనేక యజ్ఞాలు చేసిన పుణ్యంతో సమానమంటారు. ఆ దర్శనం వల్ల కుటుంబంలో శాంతి, శ్రేయస్సు నిండుతాయని, అన్ని రకాల భయాల నుండి ఆ స్వామి రక్షణ కల్పిస్తాడని భక్తులు నమ్ముతారు. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒక శక్తిని నియంత్రించడం, దాన్ని దాచి ఉంచడం, మళ్లీ అత్యంత పవిత్రమైన రోజున ఆ శక్తిని దర్శించే అవకాశం ఇవ్వడం, ఈ అద్భుతమైన సంప్రదాయం మనకు శక్తి, భక్తి, ఇంకా తిరుగులేని విశ్వాసం గురించి ఏం నేర్పుతోంది? ఇది కేవలం ఒక ఆచారం కాదు, దాని వెనక లోతైన అర్థముంది. దీని గురించి ఆలోచించండి.